హాయ్ అండి. ఈ 2025 సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ముక్కోటి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయం జనవరి 9వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటల నుండి ఏకాదశి తిథి ప్రారంభమై జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల 7 నిమిషాల వరకు ఏకాదశి తిథి ఉంటుంది. మన హిందూ ధర్మం ప్రకారం సూర్యోదయం సమయంలో ఏ తిథి ఉంటుందో ఆ తిథినే పరిగణిస్తాం కాబట్టి జనవరి 10వ తేదీ ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు. ముక్కోటి ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూర్యభగవానుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయి కాబట్టి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున వైష్ణవాలయంలో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవింద నామస్మరణ, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి. ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకున్నారు కావున ముక్కోటి ఏకాదశి అని, లేదా మహావిష్ణువు గరుడ వాహన రూపుడై 3 కోట్ల దేవతలు భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని చెబుతారు. ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని పురాణ కథనం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్. థ్యాంక్ యూ.